జబర్దస్త్కి బిఫోర్ రాకింగ్ రాకేష్ గారు అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, మిమిక్రీస్ చేసుకునేవాళ్ళు. సో అలాగా ధనరాజ్ గారి హెల్ప్ తోటి జబర్దస్త్ రావటం జరిగింది. సో ఒకసారి బిఫోర్ జబర్దస్త్ గురించి మాట్లాడుకుంటే అండి, ఆ మిమిక్రీ మీరు చేసేటప్పుడు ఎక్కడెక్కడ షోస్ ఇవ్వడం కావచ్చు, ఒకసారి దాని గురించి చెప్తారు. నేను అంటే బేసికలీ మిమిక్రీ ఆర్టిస్ట్గా చాలా బిజీగా ఉన్న టైం మ్యామ్ అది. నేను హ్యాపీగా రోజుకి ఒక 2-3 షోలు చేస్తూ ఉండేవాడిని. చాలా అల్లరల్లరిగా హ్యాపీగా అబ్రాడ్ షోస్ చేస్తూ ఉండాను, అమెరికా షోస్ చేస్తూ ఉన్నాను. బేసికలీ నా మిమిక్రీతో పాటు నేను వెంట్రులాక్విజన్ చేయగలను. అంటే ఆ రేంజ్ ఇండియాలో ఒక వెస్ట్రన్ టైప్ వెంట్రులాక్విజన్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆ వెంట్రులాక్విజాన్ని చేస్తూ మిమిక్రీని జోడించుకొని అలా బిజీగా ఛానల్స్లో చేస్తూ ఉండేవాడిని. బయట షోస్ ఎక్కువ ఈవెంట్స్ అలా ఉండే లైఫ్. సో ఎట్ ఏ టైం మాకు ఈ జబర్దస్త్ వల్ల ఫేమ్తో పాటు మా అందరికీ కార్లు, ఇల్లులు అన్నీ ఇచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు ఆ దేవుడు. ఇప్పుడు కూడా ఏమన్నా అప్పుడప్పుడు మీ మిమిక్రీకి దానికి ఏమన్నా సాన పడుతూ ఉంటారు? సాన పట్టడం ఏంటి, మా ట్రాకే అది కదా మేడం. నేను రోజు చేసేదే, ఏ ప్రోగ్రామ్ ఉన్నా వెళ్ళి చేస్తూ ఉంటాము. ఇలా ఎక్కడైనా ఇంటర్వ్యూస్లో ఈ మధ్య తగ్గించాం. కానీ లేకపోతే ఈ ఇంటర్వ్యూస్ అనగానే ప్రతి ఒక్కరికి మనం కూర్చొని మాట్లాడుకోవడం అయిపోతుంది తప్ప ఇంకా కొత్తదనం ఇది అందులో మా ఫ్రెండ్ది కాబట్టి సో తప్పకుండా రావడం జరిగింది. ఏదన్నా డిఫరెంట్గా మీలో అంటే అఫ్కోర్స్ మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ అని తెలుసు కొంతమందికి, కానీ ఎక్కువగా జబర్దస్త్లో రాకింగ్ రాకేష్ గానే ఎక్కువగా సుపరిచితం. ఒకసారి ఆ మిమిక్రీ టాలెంట్ ఒకసారి ఇప్పుడు ఏమన్నా చూపిస్తారా మాకు? ఇప్పుడు ఇక్కడ చూపిస్తే మొత్తం హాల్ అంతా దగ్గర వెళ్ళిపోద్ది అని తప్పకుండా. ఎందుకంటే కళాకారుడిగా అడిగినప్పుడు చేయడం అనేది మా బాధ్యత డెఫినెట్గా. అంటే నాకు బాగా గుర్తింపు తెచ్చినటువంటి వాయిస్లు చాలా ఉన్నాయి. సో పెక్యులర్ వాయిసెస్ నేను ఇమిటేట్ చేయగలుగుతూ ఉంటాను. రాజ్బాబు గారు కానివ్వండి, కొండవలస గారు కానివ్వండి, ఎంఎస్ నారాయణ గారు, ఇలా కొంతమంది మాత్రం నేను ఇమిటేట్ చేస్తూ ఉంటాను. అందులో నాకు బాగా పేరు తీసుకొచ్చింది, ఏ ఇంటర్వ్యూలో కూడా మీరు చూసే ఉంటాను, నాకు రాజ్బాబు గారు అంటే ప్రాణం. సో ఆయన ఇమిటేట్ చేయకుండా నేను ఏ ప్రోగ్రామ్ కూడా ఫినిష్ చేయను. ఫస్ట్ స్టేజ్ మీదకి ఎక్కగానే రాజ్బాబు గారు ఇమిటేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి రాజ్బాబు గారి వాయిస్ మీకోసం ఆయన ఇంటర్వ్యూకి వస్తే ఎలా ఉంటుంది ఏంటని. ఈరోజు నన్ను ఇంటర్వ్యూకి పిలిచి ఎంతసేపు నేను కూడా బాగా తెలుసు మా తూరమ్మతో రావద్దు అంది. నేను మాత్రం ఊరుకుంటానా ఏంటి, ఎంత అందమైన యాంకర్ వచ్చి కూర్చున్నాను. బాబోయ్ రాజబాబు గారు. అదే కొండవలస గారు తీసుకుంటే ఎలా ఉండు, ఏంటి నాకు తెలియదేటి, నాకెవరేటి నాకు తెలియకపోవటం ఏంటి, చటాకులో చెడుగుడాడుతున్నా శ్రీకాకుళం పెట్టాడుకున్నాను, అరుంధతి నాకు తెలుసు ఆ కత్తి తీసి లోపల పెట్టి అయితే ఓకే. ఇలాంటి ఒక పెక్యులర్ వాయిసెస్ ఉంటాయి, అవి కొంతమంది మాత్రం చూజబుల్ చేసుకుంటూ ఉంటారు. సో నా వాయిస్కి నా వాయిస్కి ఏవి మిమిక్రీకి సూటబుల్ అవుతాయో అలాంటి వాయిస్ని చూస్ చేసుకొని బాగా చేస్తున్నామండి. సో ఈ జబర్దస్త్ తర్వాత ఈ మిమిక్రీ అనేది వేరు సబ్జెక్ట్, యాక్టింగ్ సబ్జెక్ట్ వేరు. మిమిక్రీ అంటే ఓన్లీ ఇమిటేట్ చేయడం, కానీ మాకు యాక్టింగ్లో ఉన్న ఓనమాల దగ్గర నుంచి జబర్దస్త్లో గెటప్లు వేయడం, దానికి ఒక వాయిస్ పెట్టడం, మా గెటప్ చేంజ్ చేస్తూ ఉంటాడు. నిజంగా తను వండర్ఫుల్ మిమిక్రీ ఆర్టిస్ట్. అంటే తను పూర్తి మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు, ఇమిటేటర్ తను. ఏది ఇప్పుడు మిమ్మల్ని చూసినా కూడా మిమ్మల్ని 5 నిమిషాలు ఇమిటేట్ చేస్తూ ఉంటాడు మిమ్మల్ని. అంత స్పాట్ టాలెంట్ తనలో ఉంది. ఒక గెటప్ వేస్తే ఆ గెటప్ తగ్గ వాయిస్ చేయడం, నేను అని అనేస్తూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాయిస్. దానికి ఏవిఎస్ గారు బాగా సినిమాలో కృషి చేశారు. ఏవిఎస్ గారు ఇట్స్ అ వెరీ గ్రేట్ కమెడియన్. ఏవిఎస్ గారు ఆయన ఉన్నప్పుడు ఇంద్రా సినిమాలో ఒక రకంగా వాయిస్ పెట్టేవాడు, ఏంది మీది తెనాలా అయ్యి బాబోయ్ అని అదొక వాయిస్. ఆయన ఏవిఎస్ గారు ఏది అదొక్కొక్క సినిమాలో ఒక్కొక్క వాయిస్ పెట్టుకుంటూ, ఇదంతా మా సీనియర్స్ దగ్గర నుంచి మేము నేర్చుకుందే తప్ప ఏదో మేము కొత్తగా చేసింది ఏది లేదు ఇప్పుడు. సో ఏదైనా చక్రం తిరిగే కొద్దీ ఉన్నట్టు కొంత సంవత్సరం మళ్ళీ బ్యాక్ టు. సో ఈ మిమిక్రీ పరంగా ఇప్పుడు 2 వాయిస్లు అయితే ఇమిటేట్ చేసి చూపించారు, ఇంకెవరివన్నా బాగా మీరు చేయగలరండి? బాగా అంటే ఏం లేదండి, నాకు ఎవరు వాయిస్ వచ్చో అది నేను బాగా చేయగలను. అలా 100 వాయిస్ల వరకు చేయగలను. కూర్చుంటే మీ ఇంటర్వ్యూ సరిపోదు. ఓకే, 100 వాయిస్ వరకు ఇమిటేట్ చేయగలను. ఇలా ఎప్పుడైనా స్టేజ్ మీద ఒకేసారి 100 వాయిస్ చేశారండి? స్టేజ్ మీద 100 వాయిస్లు అంటే అది రికార్డు చేయాలి. నేను రికార్డ్ చేద్దామని అనుకున్నప్పుడు చేద్దామని ట్రై చేశాను. దాని తర్వాత ఈ బిజీలో నాకు రికార్డు అంటే ఆ టైం స్పేస్ లేకపోయింది. బిజీగా ఉన్నాం, ఏదో జబర్దస్త్ అటు షోస్ ఏదో ఒకటి. ఇప్పుడు వెబ్ అనేది స్టార్ట్ అయింది, మాది తరాలు మారుతున్నాయి. సో డెఫినెట్గా ఎప్పుడైనా నేను ఇంకో రికార్డు 100 వాయిస్ల మీద అయితే డెఫినెట్గా చేద్దామని ఒక వాయిస్ ఒకటి. తర్వాత వెంట్రులాక్విజం మీద ఈ మధ్య ఎక్కువ దృష్టి పెడుతున్నాను.
సో అది వెస్టర్న్ టైప్ వెంట్రులాక్విజం చేద్దామని త్వరలో మీరు ఈటీవీ ప్లస్లో చూస్తారు నా షో. ఒక మంచి హాలీవుడ్ రేంజ్, ఒక బాలీవుడ్ రేంజ్లో ఓ షో స్టార్ట్ అవుతుంది ఈటీవీ ప్లస్లో. అందులో టోటల్లీ వెంట్రులాక్విజం మీదనే బేస్ చేసుకొని ఒక షో చేస్తాను. సో వెస్టర్న్ టైప్ వెంట్రులాక్విజం అంటే ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యామ్, అంటే వెంట్రులాక్విజం అంటే బేసికల్లీ మీ అందరికీ తెలిసిందే, మా బొమ్మ మాట్లాడుతుంది, బొమ్మ చేస్తుంది, సో పక్కన బొమ్మ పెట్టుకొని మాట్లాడించే ఒక టాలెంట్ ఉంది. బట్ అది వెస్టర్న్ టైప్ ఏంటంటే ఒక కల్చర్, మన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫింగర్, అంటే మనం బొమ్మలు ఎప్పుడు మనం ఒక కోతి బొమ్మే లేకపోతే ఇంకేదో మనిషి బొమ్మ పెట్టుకొని హలో అలా అది కాకుండా, సో వే ఆఫ్ ఎక్స్పోజ్ చేయడం కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాల్తో, అవి నాకు ఫారెన్ నుంచి నేను తెచ్చుకోవడం జరిగింది. ఆ టైప్ అంటే వెస్టర్న్ వెంట్రులాక్విజం అంటే ఏం లేదండి. ఇప్పుడు నా దగ్గర బొమ్మ లేకపోయినా కూడా వెంట్రులాక్విజం చేయగలగాలి. అది ఎలా ఉంటుంది, ఇప్పుడు నేను ఒకవేళ కనుక ఈ ఫోన్తో నేను ఎటువంటి సంభాషణ అంటే నేను మాట్లాడగలిగితే హలో యా హౌ యూ యా దేర్ హలో ఎక్కడ, నేను ఫిలిం నగర్లో ఉన్నా, నువ్వెక్కడున్నావు, మెహదీపట్నంలో ఉన్నా, అది ఒక కైండ్ ఆఫ్ ఒక వెంట్రులాక్విజం. అంటే వే ఆఫ్ దగ్గరగా ఉన్నా కూడా మనం ఒక వ్యక్తిని మనం భ్రమ కలిగించవచ్చు ఎట్ ఏ టైంలో. అంటే ఆ టైప్లో అక్కడి నుంచి అంటే అక్కడ వాయిస్, ఆ బ్రెడ్ మాట్లాడితే ఎలా ఉంటుంది, కాఫీలోంచి ఒక వాయిస్, వాటర్ బాటిల్లోంచి అలా ఒక కైండ్ ఆఫ్ వాయిస్ ఉంటుంది. ఒకే వాయిస్ కాదు, మళ్ళీ ఒకే టైంలో ఒక 2 టైప్ ఆఫ్ వెర్షన్స్ వాయిస్, ఒకే గొంతులో 2 వాయిస్లు రావడం. ఓకే, ఒక గొంతుతో ఒక మాట్లాడడం హలో యా అది తీసి పక్కన పెట్టాం హలో యా అయ్యో ఇలా ఒక్కొక్క టైప్, ఇలా ఒక గొంతులో ఒక 3-4 వాయిస్ ఉంటే ఎలా ఉంటుంది, ఒక 5 ఒకేసారి కలిగి చేయగలిగితే ఎలా ఉంటుంది అని ఒక టైప్ ఆఫ్లో మేము డిజైన్ చేసుకుని వెళ్తున్నాం. సో ఇది ఎంతవరకు అంటే మాక్సిమం 5 వాయిసెస్ వరకు, 5 వాయిసెస్ ఇంపాసిబుల్ అండి, వరల్డ్లో ఎవరూ చేయలేదు. ఒక 3 వరకు అటెంప్ట్ చేయొచ్చు. జనరల్గా హలో ఇది ఒక జనరల్ వాయిస్, హలో ఇస్ అ ఫీమేల్ వాయిస్. ఇంకొకటి మనకి 3 వాయిస్లు ఉంటాయి. చిన్నప్పుడు మాట్లాడే విధానం ఒకటి, మధ్య వయసులో మాట్లాడే విధానం ఒకటి, ముసలితనంలో ఒకటి. ఆ ముసలితనంలో వచ్చి హలో హలో యా యూ యూ అదొక వాయిస్ తీసుకోవచ్చు ముసలితనం. ఈ 3 వే ఆఫ్ ఒకే ట్రాక్లో మాట్లాడితే ఎలా ఉంటుందో అనేది ఈ వెంట్రులాక్విజంలో ఎక్కువగా మిమిక్రీ శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఆయన గురుగారు మా వెంట్రులాక్విజాన్ని భారతదేశ వ్యాప్తంగా దానికన్నా ముందున్నారు. కానీ మన తెలుగులో వెంట్రులాక్విజాన్ని మాత్రం మిమిక్రీ శ్రీనివాస్ గారు ఎక్కువ ప్రభావితం చేయడం జరిగింది మా లాంటి ఆర్టిస్ట్ని. ఆయన చాలా కైండ్ ఆఫ్ వెంట్రులాక్విజమ్స్ చేసి దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలంటే మాలాంటి యూత్ ఇంకా దాని మీద ఇప్పుడు కొన్ని ఆర్ట్స్ మొత్తానికి అంతరించిపోయినాయి. ఇప్పుడు అసలు ఎవరికి కూడా తెలియదు. ఒక జానపదం కానీ, ఒకప్పుడున్న జానపదాలు ఇప్పుడు లేవు, ఫోక్ సాంగ్స్ పాడేవాళ్ళు ఇప్పుడు లేవు. దాని తర్వాత ఉగ్గు కథ చెప్పడం ఎవరు లేరు. అలాంటి కొన్ని కైండ్ ఆఫ్ అరుదైన కళలో ఇదొక కళ. మిమిక్రీ కూడా ఒక కళ, వెంట్రులాక్విజం కూడా కళ. మిమిక్రీ అంటే ఏదో ఇమిటేట్ చేయడం, అది ఎంత దానికి ఒక కోర్స్ ఉంది, దానికి విశ్వవిద్యాలయం ఉంది, దాంట్లో కూడా మనం చేసుకొని డబ్బులు సంపాదించవచ్చు అనే స్థాయిని ఒక చిన్న జాబ్ ఓరియంటెడ్గా కూడా తీసుకొచ్చిన గొప్పవాళ్ళు వీళ్ళంతా, మిమిక్రీ శ్రీనివాస్ గారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.